కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగల నా కుమారా, ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్తిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచిన